నీ పేరేం పేరు? సురేష్ సార్. అచ్చా, ఇప్పుడు మీరు ఏంటిది వర్క్ ఏంది? మేము చెట్టు తీసుకుపోయి నర్సరీ నుంచి వెళ్ళి బయట ఇస్తా సార్. ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఇక్కడికి వచ్చి? నేను ముత్తారం ముత్తారమా? సార్, ఒడేడు ముత్తారం అంటారు, మంది దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి వచ్చినావా? అవును సార్. ఎట్లా వచ్చింది? నేను బండి మీద వచ్చిన. అది అనిపిస్తుంది అదే బండా? అవును. ఒక్కడే వచ్చినావా? ఇద్దరం వచ్చినాం సార్. ఇద్దరా? అంటే ఇంకో అతను కూడా బిజినెస్ చేస్తాడా లేకపోతే? ఇద్దరం సార్. ఇక అంటే ఇక మెయిన్ బిజినెస్ ఎవరు చేసేది? నేనే. ఏం చేస్తామన్నట్టు ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? ఇక్కడికి ఎంఆర్ నర్సరీ హుజరాబాద్కి వచ్చిన. హుజరాబాద్కి వచ్చిందా? అంటే మీ ఊరు ముత్తారం? ముత్తారం సార్. అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అక్కడ నుంచి 45, 12, అది 45, 12 సార్. హుజరాబాద్ 45, 12 అంటే 57. 57 సార్. 60, 65 దాకా వస్తాయి సార్. ఇట్లా తిరిగి వస్తాయి. 57 అంటే ఇప్పుడు ఆ చాంపు బండి మీద 50, 65 కిలోమీటర్లు వచ్చినావు. మరి చెట్లు బాగుంటాయి కదా సార్. ఇక్కడ నుంచి వెళ్ళి పట్టుకపోయిన ప్రతి మొక్క కూడా చాలా మంచిగా ఉంటాయి అనే చెప్పి రైతులు అందరూ కూడా ఇవే కావాలని అనుకుంటారు కాబట్టి ఇక్కడ దాకా వస్తాను. బాగుంటాయి సార్ ఇక్కడ. అంతేనా? మొక్కలా? అవును సార్. ఏమేమి మొక్కలు ఉంటాయి? అన్ని ఉంటాయి సార్. ఇప్పుడు మామిడి ఉంటది, సపోటా ఉంటది, జామ, నల్ల జామ ఉంటది, క్రోటన్స్, బోన్సాయి మొక్కలు, అవుట్డోర్ మొక్కలు, ఇండోర్ మొక్కలు సార్, అంజూరా, లక్ష్మణఫలం, రామాఫలం, మామిడి రకాలు, చిన్న రసం, పెద్ద రసం, మల్లిక, అన్ని రకాలు బాగుంటాయి సార్. పునాస కూడా దొరుకుతుంది సార్. ఇక్కడ గ్రీన్ మిర్చి దొరుకుతుంది, పోస్టల్ దొరుకుతాయి, అన్ని రకాలుగా అన్ని చామంతులు, గులాబీలు, ప్రతి ఒక్క మొక్క దొరుకుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క మొక్క ఉంటుంది. ప్రతి మొక్క బాగానే ఉంటుంది సార్. ఈ నుంచి వెళ్ళి పట్టుకుపోయిన ప్రతి మొక్క రైతులు ఎవరైనా కూడా మంచిగా అని చెప్పి అంటేనే ఇది దాకా వస్తున్నారు. అవి బాగుంటున్నాయి అని అంటేనే వీడియో కచ్చి తీసుకుపోతున్నాం మొక్కలు. అవును సార్. అంటే పూల మొక్కలు, పండ్ల మొక్కలు? పండ్ల మొక్కలు దొరుకుతాయి, పూల మొక్కలు దొరుకుతాయి, అన్ని రకాలు బాగుంటాయి సార్. అక్కడ ఉంటాయి కానీ కాకపోతే ఇంత మంచిగా ఉంటాయి అని. మీ దగ్గర? మా దగ్గర ఉంటాయి సార్. అన్ని లోకల్ అవి. అంటే వాళ్ళు కూడా డబ్బులు వేసినప్పుడు వాళ్ళని కూడా చేయద్దు కదా. ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకున్న మంచి మొక్కలు పెట్టాలి. అది అట్లా సార్. అందుకోసం నేను జస్ట్ ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టి తీసుకోబోతా. ఇక్కడికి 65 కిలోమీటర్లు? అవును సార్. ఇప్పుడు దూరం అయినా మంచిదే కానీ మొక్కలు మంచిగా ఉంటాయి కదా. అది దూరం అయినా మంచిదే కానీ మొక్కలు బాగుంటాయి అన్న దాంతో వచ్చి ఇక అట్లా తీసుకొని పోతాను. కస్టమర్లు ఏమంటారు మరి? సార్ బాగున్నాయి సార్, ఇవి మంచిగా ఉన్నాయి. ఈ 4-5 నెలల నుంచి సార్ చెట్లు పండ్లు పట్టుకుపోయిన ప్రతి చెట్టు ఇప్పుడు కొన్ని పండ్లు కాస్తున్నాయి సార్. పండ్లు కాస్తున్నాయి, అన్ని రకాలుగా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇంత దూరం రావడం జరుగుతుంది. అట్లా మరి నీకు రిస్క్ అనిపిస్తలేదా? రిస్క్ ఉంటాయి కానీ రైతుకు కొంచెం వాళ్ళకి ఇచ్చేటోళ్ళకి మనం మంచి మొక్కలు ఇస్తే మనం సంతోషం కదా సార్. మళ్ళీసారి మన దగ్గరికి వస్తారు, మనకు కూడా వాళ్ళతో ఉపాధి మనం ఉపాధి పొందుతున్నాం కదా సార్. అవునవును సార్. అది 10 రూపాయలు వచ్చిన సంతోషంగా కానీ మంచి మొక్క ఇచ్చిండు, ఇంకో 10 మంది చెప్తే ఇంకా 10 మొక్కలు పోతాయి కదా సార్. స్వయం ఉపాధి చేస్తున్నాం అది సార్. అదే బ్రతకడం కోసం కస్టమర్లు మళ్ళీ కాల్ చేస్తారా నీకు? సార్ చేస్తారు. రైతులు అందరూ చేస్తారు. పలానా మొక్క కావాలంటే అదే మొక్క తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఆర్డర్ తీసుకొచ్చుకొని తీసుకుపోతావు అన్నట్ట? సార్ మాకు ఇక్కడ ఇప్పుడు మల్లారెడ్డి సార్ అని మాకు ప్రతి మొక్క ఆయన ఇస్తారు సార్. ఆయన బయట నుంచి తెప్పిస్తాడు. మరి ఆయన కానీ మేమైతే సార్ దగ్గరికి వచ్చి తీసుకుపోతాం. అది సార్. నీకు కావాల్సిన మొక్కలు అన్ని ఉంటాయి ఇక్కడ? ప్రతి ఒక్క మొక్క ఉంటుంది సార్. అన్ని మహాబిల్వం, ఏకబిల్వం సార్, మారేడు, కాశ్మీర్ ఆపిల్, గ్రీన్ ఆపిల్ సార్, మునుగ, వాటర్ ఆపిల్ సార్, అన్ని రకాలు, బ్లాక్ సైకస్ ఇవన్నీ పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్ని రకాలు దొరుకుతాయి. అరటి ప్రతి ఒక్క మొక్క దొరుకుతుంది సార్. ఇక్కడ దొరకంది అనేది ఏమి ఉండదు. సార్ నాకు ఒకవేళ ఏదన్నా మొక్క తప్పిదారిపోయి ఒకవేళ లేకపోయినా సారు 10-15 రోజులల్లా మనకు తెప్పించి ఇస్తాడు సార్. మొక్కలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఎంతో దూరం రావాల్సి వస్తుంది. నాకు కూడా బండి మీద ఇబ్బంది అనిపిస్తుంది కానీ మొక్క మంచి దొరుకుతుంది, మనకు కూడా పేరు ఉంటుంది అక్కడ బయట ఇస్తే కాబట్టి ఇక్కడ దగ్గర రావాల్సి వస్తుంది. స్వయం ఉపాధి. అవును సార్.
ఇప్పుడు ఇదే పని చేస్తావా ఇంకా వేరే ఏదైనా పని చేసుకుంటావా? సార్ నేనా సార్, నేను నాకు ఇంత వ్యవసాయం ఉంది, అది బయట వేసుకుంటా, కొంతవరకు వేసుకొని కొంతవరకు ఇదే చేస్తా సార్ ఎక్కువ. ఇప్పుడు నువ్వు వెంట తీసుకొచ్చిన ఆయన కూడా ఉపాధి కల్పిస్తున్నావు? అవును సార్, నాతో ఇంకా 20 మందికి ఉపాధి చూపిస్తాను. అవును సార్, ఇంకా నీకు లెక్క వేరే వాళ్ళు చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు సార్, వాళ్ళకి అవగాహన. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్లోకి వచ్చినాం కాబట్టి సార్ నాకు ఇవన్నీ గిరి సురేష్ అని చెప్పిండు కాబట్టి దాంతో నేను ఆయన సలహా మేరకు ఈ పని చేసుకుంటాను కాబట్టి నాకు ఉపాధి దొరుకుతుంది సార్. అవును సార్, ఆ సారు అట్లా ఉపాధి కల్పించిండు నాకు. ఒకరి దగ్గరికి పనికి పోకుండా నీకు నువ్వు ఉపాధి సంపాదించు. అవును సార్, ఇంకా ఎప్పటికీ ఇదే బండి మీద వచ్చిపోతావు అన్నమాట. అవును సార్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.